అయితే మన మార్గాని భరత్ కామెడీ చేసాడండి, పిచ్చ కామెడీ చేశాడు. ఆ కామెడీ ఏంటి అనేది ఒకసారి మనం ఆయన మాటలో నిందారండి. రెండో అంశం దగ్గరకు వచ్చేసరికి నారా లోకేష్ ఆయన గందరగోళం పాదయాత్రలో ఆయన కొన్ని కమెంట్స్ చేశాడు. ఆ కమెంట్స్లో నేను అంశం ఒకటి చెప్తా ఉన్నాను. ఆయన హిందువుల్ని ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లా. అయిపోయింది ఇంకెళ్ళ పని, కులం అయిపోయింది, ఇంక మతం మీద పడ్డారు. ఈసారి మతం పేరుతోనే రాజకీయం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఎస్సీలని 3 కార్పొరేషన్లో, బీసీలని 56 కార్పొరేషన్లో, ఎస్టీలకి ఏదో చేసేసాం, మైనారిటీలకి ఇది చేసాం, అది చేసామని బిల్డప్లు ఇచ్చుకుంటూ ఒక్కొక్క కులం నుంచి, కులంలో కోట్ల మంది ఉంటారు, ఆ కులంలో ఒకటికి పదవి ఇచ్చి ఆ కులం మొత్తానికి మేలు చేసాం పోండి అన్నారు. కుల రాజకీయాలు అయిపోయి ఇంకెవరిని నమ్మట్లేదు. ఇప్పుడు మత రాజకీయాలకు దిగాడు మావాడు. చేతగానోడే కులం మతం పేరెత్తుకుంటాడు మార్గాని భరత్. చేతనైనోడు అభివృద్ధి గురించి మాట్లాడతాడు, చేతనైనోడు ప్రజా సమస్యల గురించి మాట్లాడతాడు. చేతగాని చవట దద్దమ్మలే కుల రాజకీయం మత రాజకీయం చేస్తారు. ఓకేనా? సరే చెప్పు, మతం గురించి ఏం మాట్లాడతావు? అంటే హిందువుల యొక్క మనోభావాలను ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఏమంటే లోకేష్ గారు కూడా హిందువేగా, ఆయన ఒక హిందువు అయ్యి ఉండి ఆయన అవమానపరుచుకున్నాడా? అమ్మో, చాలా పెద్ద కేసు అండి బాబు. అయితే ఇది ఏమన్నాడండి హిందువులని ఇంతకనే? అయ్యా పలకండి ఒకసారి. ఇవాళ దొంగ మోహన్ రెడ్డి అంటాడా? ఊరి దొంగ మోహన్ రెడ్డి అన్నాడా? ఓకే, మరి దానికి హిందువులకి సంబంధం ఏంటి సార్? దొంగ మోహన్ అంటాడా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. ఓ మై గాడ్, పేరే అవతారం లేదే ఇక జగన్ గారే విష్ణుమూర్తి అవతారం అంటావా? భరత్, నువ్వు ఇంతకీ లోకేష్ గారు విష్ణుమూర్తి గారిని అవమానించారంటున్నావా, లేకపోతే నువ్వు జగన్ గారిని విష్ణుమూర్తి గారితో పోల్చి నువ్వు అవమానించావా? విష్ణుమూర్తి గారిని, విష్ణుమూర్తిని నువ్వు అవమానించావా లేకపోతే లోకేష్ గారు అవమానించారాయా? నువ్వు జగన్ గారిని పొగుడుతున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు విష్ణుమూర్తిని అవమానించింది నువ్వు. 38 కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన ఎవరన్నా దొంగే అంటారు. కానీ అలాంటి వ్యక్తిని నువ్వు ఈ రోజున విష్ణుమూర్తితో పోల్చి నువ్వు విష్ణుమూర్తిని కూడా దొంగతో సమానం చేస్తున్నావా? ఆయన మీద కూడా అక్రమాస్తుల కేసులు ఉన్నాయంటున్నావా? ఆయన కూడా దాచుకున్నాడు అంటావా? విష్ణుమూర్తిని అవమానించింది లోకేష్ గారు కాదు, నువ్వు. పేర్లు ఎవరైనా పెట్టుకుంటారా యా స్వామి? ప్రతి పేరులో ఎతికితే ఏదో దేవుడు కనపడతాడు. ఎగ్జాంపుల్ చెప్పిన రాజేష్ నా పేరు, ఎవరైనా చెప్తే రాజేష్ అనుకుంటారు, కానీ అందులో రాజా ప్లస్ యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, లేదా రాజా ప్లస్ ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు ఎలా తీసుకుంటే అలాగా ప్రతి పేరులో దేవుడు ఉంటాడు. ఈ రోజునైతే ఈ లెక్కనే దేవుడి పేరు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మరి కోర్టులో ఉన్న కేసులన్నీ కొట్టేమంటావు ఏంటి? మరి అప్పుడు జైల్లో పెట్టినప్పుడు మరి ఎందుకు చెప్పలేదు నువ్వు? ఇది బాబు, ఆయన జైల్లో పెడుతున్నారేంటి మీరు? ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అని ఆయన కాళ్ళ మీద పడిపోయి ఓ 2 మాయల మంత్రాలు చేస్తే ఆయన పాపం జైల్లో పెట్టబోదురు కదా. అనవసరం ఇప్పుడు చెప్తావా? ఎంత పెద్ద ఏంటది, ఏదో రహస్యం అంటారండి దాన్ని, అలాంటి రహస్యాన్ని ఇప్పుడే బయటపెట్టింది. అరే నీకు ఒక్కడికి ఇచ్చినట్టున్నాడు దర్శనం, విష్ణుమూర్తి దర్శనం. అప్పట్లో మహాభారత కాలంలో ఓన్లీ అర్జునుడికి మాత్రమే విశ్వరూపం చూపించాడు ఆయన, శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాగా ఈ జగన్మోహన్ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి నీకు మాత్రం చూపించాడా ఇలాగా? ఏది విశ్వరూపం? ఏం మాడుతున్నావు స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు విష్ణుమూర్తి అవతారమా? వంకాయ ఏం కాదు, ఆ పేరు పెట్టుకున్నారు. మరి విష్ణుమూర్తి అవతారాన్ని దొంగ మోహన్ అని పిలుస్తావా నువ్వు? ఎలా పాపం వీళ్ళకి ఇక నోట్లో ఎలక్కే పడినట్టు ఉందండి. ఈ పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు, ఎలా ఎదుటోళ్ళని కౌంటర్ చేయాలో తెలియట్లేదు. ఒక పక్కన నారా లోకేష్ గారు యువగళం పేరుతో దూసుకొచ్చేస్తున్నాడు ప్రభంజనం, ఇంకో పక్కన తెలుగుదేశం క్యాడర్ అంతట్లో కూడా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత, ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ఫుల్ జోష్ వచ్చేసింది. మొత్తం పసుపు మయమైపోతుంది రాష్ట్రం అంతా. ఏం చేయాలో తెలియట్లేదు వీళ్ళకి. ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తే దొంగమోహన్ అంటేనట విష్ణుమూర్తిని అవమానించినట్టట. ఎక్కడన్నా ఉందా విడ్డూరం? ఎందుకు సార్ ఇలా తయారయ్యారు మీరు? ఎంత ధైర్యం ఉంటే నువ్వు పిలుస్తావు? భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ కూడా
ఈ గందరగోళం పాదయాత్రలో ఆ, ఈ పప్పు శుద్ధ మాట్లాడిన మాటల్ని ఒక్కసారి గమనించి సార్ భరత్ గారు, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నప్పుడు మరి అప్పుడు కూడా వీళ్ళు రెచ్చగొట్టపోయారా? ఏమంటే మన విష్ణుమూర్తిని అరెస్ట్ చేస్తున్నారు, భారతదేశంలో ఉన్న హిందువులు అందరూ వచ్చి చర్లపల్లి జైలు గోడలు బద్దలు కొట్టేసి మన విష్ణుమూర్తిని బయట తీసుకెళ్దామని. లేదంటే మన విష్ణుమూర్తి ఎలా డాంఫర్ట్ అంటే పగిలిపోతాయి కదా గోడలు. ఊరే ఈయన లోకేష్ని పప్పు సొద్దు అంటున్నాడు. లోకేష్ గారి పేరులో కూడా దేవుడు ఉన్నాడు, మార్గన్ భరత్. లోక ప్లస్ ఈష్ అంటే లోకేశ్వరుడు. అంటే పరమేశ్వరుడిని నువ్వు గౌరవపడుతున్నావా? నువ్వు పప్పు సొద్దు అంటున్నావా? హిందువులందరూ ఇప్పుడు నీ మీద ఎందుకు తిరగబడకూడదు? లేదా లోకేష్ అనే పేరులో లోక్నాథ్ అని కూడా వస్తుంది. లోకనాథుడు ఎవరు? పద్మనాభుడు, లేకపోతే ఆ విష్ణుమూర్తి. అలా కూడా విష్ణుమూర్తిని మనం కనెక్ట్ చేయొచ్చు. లోకేష్ గారి పేరులో కూడా అటు విష్ణుమూర్తి ఉన్నారు, ఇటు పరమేశ్వరుడు ఉన్నాడు. ఇద్దరు దేవుళ్ళు కలిసి ఉన్న లోకేష్ గారిని, ఇద్దరు దేవుళ్ళ నుంచి వచ్చిన అవతారమూర్తి అయిన మా లోకేష్ గారిని నువ్వు అంటావా అని మన నాలంటోడు కూడా మనోభావాలు గాయపడ్డాయంటే ఏ వంక లేనోడు డొంకట్టుకుని నిలబడ్డాడట. బుద్ధి జ్ఞానం లేదా మీకు? రాజకీయం చేసి ప్రజలకు ఏమైనా మేలు చేయండి అయ్యా, అది వదిలేసి ఎదవ సొల్లంతా మాకు. 38 కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన మనిషిని నువ్వు విష్ణుమూర్తితో పోలుస్తావు. నువ్వు హిందువులను అవమానించడం కాదు. మళ్ళా మనమాట చెప్తే వెళ్ళరా, దొంగ దొంగ అంటారా? దొంగ 420 420 అంటారా? భరత్ దొంగని మన మంచి పేర్లు పెట్టుకుని ఎవరో ఒకడు ఆ ఆంజనేయ అని పెట్టుకుని 4 మటలు చేస్తాడు అనుకో, ఆంజనేయ స్వామిని వదిలేస్తుందా చట్టం తన పని దాన్ని చేసుకెళ్తుంది. భరత్ పొట్టిదే అంటారా? పొట్టి అంటాడు ఇందులో నాని. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా ఖండించాల్సిందిగా. అబ్బా, దేశవ్యాప్తంగా ఖండించేలా. మరి నువ్వు లోకేష్ గారిని అంటున్నప్పుడు నేను పెట్టారు, మా రఘురామరాజు గారు కూడా పెట్టారు. ఆయన అంటున్నప్పుడు మరి ఆయనలో అయితే రఘురామకృష్ణం రాజు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. మరి ఆయన ఎలాగంటావా నువ్వు? అంటే రాముడిని కృష్ణుని ఏకకాలంలో నువ్వు అవమానించేసి మాట్లాడేస్తావు. అప్పుడు నీకు పేర్లు గుర్తురావు. ఎందుకే ఇలాంటి పనికి మాలిన వాదంతో వచ్చా? కొంచెం ఏమైనా ఉపయోగపడి చెప్ప స్వామి. ఎందుకు ఇలాగ ఐటమ్ అయిపోతావు జనాల్లో? ఎంత కాదనుకున్నా మా జిల్లా వాడివి. హిందూ సోదరులను అందరినీ కూడా కోరుతా ఉన్నా, రెచ్చగొట్టు. ఆయన మాట్లాడే మాటలు అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా? నోటికి కూడా తాళాలు వేయించాల్సిన అవసరం ఉందా? నోటి తాళాలు ఏం చేస్తాడటండి అంటే ఆయన అన్నీ ఒప్పేసుకుంటున్నాడు కదా. పాదయాత్రలు అడ్డుకుంటారు ఏదో విధంగా. మరి రైతుల పాదయాత్ర మీద ఇది వాటర్ ప్యాకెట్లు రాళ్ళు ఇస్తున్నాడు అండి ఇతను వచ్చి ఇప్పుడు హిందువుల గురించి, హిందూ మనోభావాల గురించి, విష్ణుమూర్తి గారి గురించి, ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసట మా విష్ణుమూర్తి గారు అవతారమైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాపాడాలట, ఆయన తరపున గొడవ పడాలట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలుచుకుంటే యువత కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలు కానీ తలుచుకుంటే అసలు నువ్వు తిరగలవా? అసలు వాళ్ళందరూ ఎందుకు తెలుసుకుంటారు? వాళ్ళకేం పని? ఇప్పుడు ఆయన నిజంగానే కేసులు ఉన్నాయి కదా, కేసులు ఉన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కదా. దీనికి ఎందుకు వీళ్ళందరూ తలుచుకుని వస్తారో? అదేమన్నా అబద్ధమా? గందరగోళం పాదయాత్రలో నువ్వు తిరగలవా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఒకసారి నోరు అదుపులో పెట్టుకోమని ఈ పప్పు శుద్ధ లోకేష్కి చెప్తా ఉన్నా. నీకా జనం రారు, నువ్వా డబ్బులు పెట్టి జనాన్ని వెనకాల తెప్పించుకో. డబ్బులు పెట్టి ఆయన జనాన్ని తెప్పించుకుంటుంటే మీలాంటి వాళ్ళు అందరూ ఎలా ఎందుకు ఏడుస్తారు భరత్? ఎందుకు ఆయన మీద పడి ఏడుస్తారు? అవసరం లేని చోట కూడా దేవుణ్ణి కించపరిచాడు, హిందువుల్ని కించపరిచాడు, వాళ్ళని కించపరిచాడు, సిక్కుల్ని కించపరిచాడు, పటేళ్ళని కించపరిచాడు. ఎందుకు ఈ డ్రామాలన్నీ ఎందుకయ్యా? ఆయన దగ్గరికి ఒక నిజంగా ఆయన పాదయాత్రలో జనం లేకపోతే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఏం మాట్లాడుకుంటారా బాబు ఎందుకు? మళ్ళీ లోకేష్ గురించి మనం ఏమైనా మాట్లాడామంటే ఈ లేని జనానికి కూడా లేని పౌరుషం వచ్చి దాంట్లో జాయిన్ అయిపోయి పాదయాత్ర సక్సెస్ అయిపోద్ది. ఇప్పుడు ఎలాగో ఫెయిల్యూర్ అవుతుంది కదా అని చెప్పుకుంటారు కదా. మీలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నప్పుడే అది ఆ పాదయాత్ర, యోగాళం పాదయాత్ర ఎంత సూపర్ డూపర్ సక్సెస్గా ప్రభంజనంగా వస్తుందో ప్రజలందరికీ అర్థమవుతుంది భరత్.